జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన మోడీ ప్రభుత్వం 3 ముస్లిం దేశాలను టార్గెట్ చేసింది. సరే, ఎందుకోసం టార్గెట్ చేసింది, ఆ కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు. ఓకే, సరే. ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మిత్రులారా, మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి నెలలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం ఆ నెంబర్లు ఉంటాయి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ డబ్బులు పంపడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్ వాట్సాప్ ఉంటుంది. నాకు ఒకసారి ఆ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు నేను పనిలో ఉండి ఏదైనా సమాధానం చెప్పలేకపోయినా ఖచ్చితంగా మీరు వాట్సాప్లో చేసేటటువంటి మెసేజ్కు నేను రిప్లై అయితే ఇస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మీ శక్తి మేరకు ఆర్థికంగా సహకారం అందించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశం చెప్పాలంటే ఒక ఐరావతం లాంటిదన్నమాట. ఇన్నాళ్ళు కూడా మన ఏనుగు పడుకొని నిద్రపోయింది, ఏది మన మోడీ గారు వచ్చే వరకు. కానీ ఈ మధ్యన మన ఏనుగు లేచి నిలబడి నడవటం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడైతే ఏకంగా మన ఏనుగు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఏనుగు పరిగెత్తి ఎట్టుంటుందా? ఎదురుగా ఎవడైనా రాగలుగుతాడా? ఉచ్చబడాలట్నే అట్టుంటుందన్నమాట. మొన్ననే మనము యూరోపియన్ యూనియన్తో అతి భారీ ఒప్పందం అయితే చేసుకున్నాం. నిజానికి మనకు ఇప్పటి వరకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా అమెరికానే ఉంటా వచ్చింది. మనకు అలాగే అమెరికాకు మధ్యన $140 బిలియన్ వ్యాపారం అయితే జరుగుతుందన్నమాట. అంటే మన దేశం మొత్తం ఎగుమతుల్లో 18% ఎగుమతులను ఒక్క అమెరికాకే పంపిస్తున్నాం. ఇక ఆ తరువాత స్థానంలో యూరోపియన్ యూనియన్ అయితే ఉండాలి. ఈ యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల సమాహారం అన్నమాట. నిజానికి యూరప్ ఖండంలో 44 దేశాలు ఉన్నాయి. కానీ ఈ యూరోపియన్ యూనియన్లో మాత్రం యూరప్లోనే 27 దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. నిజానికి బ్రిటన్ కూడా ఈ యూరోపియన్ యూనియన్లో లేదు. కానీ అందరికంటే ముందుగా, అంటే యూరోపియన్ యూనియన్లో అమెరికా కంటే ముందుగా ఈ బ్రిటన్ మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే కుదుర్చుకునేది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దీని ద్వారా వచ్చే 2030 నాటికి మన దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయన్నమాట. ఈ స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా మన దేశానికి చెందినటువంటి 97% ఉత్పత్తులపైన యూరోపియన్ యూనియన్లో ఎటువంటి పన్నులు కూడా ఉండవు. అర్థమైంది కదా? అంటే ఈ 97% ఉత్పత్తులను మన దేశంలో ఏ విధంగా అయితే అమ్ముకుంటామో, అలాగే యూరప్లోని 27 అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా అమ్ముకోవచ్చు. వీటిలో దుస్తులు, లెదరు, అలాగే పాదరక్షలు అత్యంత కీలకమైనటిగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ ఉన్నది కదా, ఆ పాకిస్తాను, ఈ పక్కన ఉండేటటువంటి బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్, అలాగే టర్కీ దేశాలు ఈ యూరోపియన్ యూనియన్కు ఎక్కువగా ఈ దుస్తులు, అలాగే లెదరు, పాదరక్షలు, అలాగే షూస్లను అయితే ఎగుమతి చేస్తూ ఉంటాయి. అంటే దెబ్బకు దొంగనాయాళ్ళు 3 కూడా ఒకేసాట దొరికిపోయినారు. ఈ విషయం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మొదట టర్కీ విషయం తీసుకుందాం. టర్కీ అనేది ఒక యూరోపియన్ దేశం అన్నమాట. యూరోప్లో ఉన్నటువంటి ఏకైక ముస్లిం దేశం కూడా ఈ టర్కీనే. అందుకే యూరప్ దేశాలు ఈ టర్కీని యూరోపియన్ యూనియన్లో చేర్చుకోవడానికి ఇష్టపడడంలే. అందులోనూ ఊరికే కూడా కాదు, వీళ్ళు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళని ఎట్లా నమ్ముతారు వాళ్ళు? అంతే కదా. ఈ టర్కీ మూలంగానే అప్పట్లో 500 సంవత్సరాల పాటు క్రూసైడ్లు అయితే జరిగినాయి. అందుకే యూరప్ దేశాలు ఈ టర్కీ అంటే ఏ మాత్రం కూడా ఇష్టపడవు. అయినా సరే ఈ టర్కీ అనేది ఒక యూరప్ దేశం కాబట్టి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలతో కూడినటువంటి ప్యాకేజీని అయితే కల్పించారు. దాని పేరే కస్టమ్స్ యూనియన్ అంటారన్నమాట. ఈ కస్టమ్స్ యూనియన్ అధికారం ద్వారా ఇన్నాళ్ళు కూడా ఈ యూరోపియన్ దేశాలకు టర్కీ అసలు ఎటువంటి పన్నులు కూడా లేకుండా చికెను, అలాగే దుస్తులు, రెడీమేడ్ దుస్తులు, లెదర్ ఉత్పత్తులు, అలాగే పాదరక్షలు, షూస్లను అయితే ఎగుమతి చేస్తూ వచ్చిందనమాట. తద్వారా ఏంటంటే సంవత్సరానికి ఈ టర్కీ దాదాపుగా $25 బిలియన్ అయితే సంపాదిస్తామనేది. ఇక పాకిస్తాను, అలాగే బంగ్లాదేశ్ విషయానికైతే వద్దాం. పాకిస్తాను, అలాగే బంగ్లాదేశ్ ఎగుమతుల విషయంలో అతిపెద్ద గమ్యస్థానంగా యూరోపియన్ యూనియన్ అయితే ఉండదన్నమాట. తాజా ఒప్పందం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ మార్కెట్లో తమకు ఆధిపత్యాన్ని కోల్పోతామేమోనని చెప్పేసి ఈ పాకిస్తాన్ వ్యాపార వర్గాల్లోనూ, అలాగే బంగ్లాదేశ్కు చెందినటువంటి వ్యాపార వర్గాల్లోనూ ఆందోళన అయితే మొదలైంది.
వాణిజ్యం విషయంలో 2014లో పాకిస్తాన్కు అలాగే బంగ్లాదేశ్లకు యూరోపియన్ యూనియన్ జిఎస్పి ప్లస్ హోదా అయితే ఇచ్చిందన్నమాట. అంటే దీని ద్వారా పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్లో ఎటువంటి పన్నులు కూడా చెల్లించకుండా తమ ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్లో అమ్ముకోవచ్చు. దీని కింద రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు 108% పెరిగినాయి. దీని ద్వారా పాకిస్తాన్కు అలాగే యూరోపియన్ యూనియన్కు మధ్యన $20 బిలియన్ వ్యాపార సంబంధాలు అయితే ఏర్పడినాయి. $20 బిలియన్ అంటే పాకిస్తాన్ కరెన్సీలో దాదాపుగా 7 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయలు అన్నమాట. ఏం మామూలు విషయం అదే, మామూలు విషయం అయితే కాదు కదా. ఇక బంగ్లాదేశ్ అయితే మరీ ఎక్కువ. బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం కూడా ఈ యూరప్ దేశాలకు దాదాపుగా $30 బిలియన్ ఉత్పత్తులను అయితే ఎగుమతి చేస్తూ ఉంటుంది అనమాట. $30 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలోనే దాదాపుగా 2.7 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇక ఈ టర్కీ అలాగే బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్లో ఈ యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎక్కువగా బట్టలు, రెడీమేడ్ దుస్తులు, చికెన్, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలు, షూస్లు ఇవన్నీ కూడా ఎగుమతి చేస్తూ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా. అయితే ఇన్నాళ్ళు కూడా మనకు యూరోపియన్ యూనియన్లో మన ఉత్పత్తులు అమ్ముకోవాలంటే 40% పన్నులు చెల్లించాలన్నమాట. కానీ ఇప్పుడు మొన్న మన మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందంతో ఇక మనకు ఈ ఉత్పత్తులపైన పైసా కూడా పన్ను కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. పైగా మన దేశంలో ఈ 3 ముస్లిం దేశాల కంటే నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి దుస్తులను, బట్టలను, ఇతర ఉత్పత్తులను మన వాళ్ళు అయితే తయారు చేస్తూ ఉంటారు. అంటే మనం ఇక నుంచి పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ అలాగే టర్కీ దేశాల కంటే తక్కువ రేట్లో నాణ్యమైన అలాగే చౌకైనటువంటి ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ దేశాలకైతే అందిస్తాం అనమాట. పైగా భారత్ మీద ఈ యూరోపియన్ యూనియన్ ప్రజలకు గౌరవం ఉండాలి, అలాగే నమ్మకం అనేటివి ఉన్నాయన్నమాట. ఏది వాళ్ళలాగా కాదు. అంతేకాకుండా యూరప్ ప్రపంచంలో ఈ 3 ముష్టి దేశాలను జిహాదీ కంట్రీస్గా పిలుస్తూ ఉంటారు. దీంతో సహజంగానే మేక్ ఇన్ ఇండియాలో తయారైనటువంటి ఉత్పత్తులకు డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. కావాలంటే నా మాట రాసి పెట్టుకోండి. వచ్చే 20 నెలల సమయంలో ఈ 3 ముష్టి దేశాలు ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు అయితే లోనవుతాయి. నా అంచనా ప్రకారం పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ ఈ 2 దేశాలైతే దివాలా తీర్చనమాట. అది విషయం అయితే ఎవడు కొంటాడో. ఇప్పుడు మొన్నటిదాకా మన మీద పన్నులు ఉన్నాయి, ఇప్పుడు ఆ పన్నులు లేకుండా పోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో ముందు ఎగుమతులు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా అవకాశం వచ్చింది, ఫ్రీ ట్రేడ్. మనం కూడా ఎగుమతులు చేస్తాం. ఇప్పుడు క్వాలిటీ కొంటారా లేకపోతే లో క్వాలిటీ కొంటారా? కొనేవాళ్ళు క్వాలిటీయే కదా కొంటారు. దెబ్బతో 3 పెట్లు అనమాట. మిత్రులారా చూశారు కదా, ఇది అసలు సినిమా అయితే. ఇన్నాళ్ళు కూడా తోకుప్పుకుంటా మన భారతదేశం పైన కుట్రలు చేసినటువంటి ఆ 3 ముష్టి దేశాల ఆర్థిక మూలాలను దెబ్బగొట్టే విధంగా మన దేశం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అయితే వేసింది. యూరోపియన్ యూనియన్తో ఈ ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, పాకిస్తాను, బంగ్లాదేశ్ అలాగే టర్కీ దేశాల అహంకారాన్ని అణచివేసేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం. మన దేశం ఎప్పుడైతే రంగంలోకి దిగుతాందో అప్పుడు ఈ దొంగ దేశాల ఆటలన్నీ కూడా సాగవు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అనమాట. మేక్ ఇన్ ఇండియా పవర్ ఏంటో ఇప్పుడు ప్రపంచానికి ముఖ్యంగా ఆ 3 జిహాదీ దేశాలకు అర్థం కాబోతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన భారత్ సాధించినటువంటి ఈ భారీ విజయానికి గుర్తుగా వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి భారతీయుడికి తెలిసే విధంగా, ప్రతి తెలుగువాడికి తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. దేశం కోసం అలాగే మన ఆర్థిక సత్తా కోసం నిలబడేటటువంటి ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.